హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. మనకు రోజు ఒకే రెసిపీ తిని బోర్ కొట్టినప్పుడు ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీని అయితే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఈ రెసిపీని చాలా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుందండి. అందుకని నేను వాళ్ళ రెసిపీ అడిగి మరీ చేశాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మరి మీరు కూడా ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో అనేది బాగుంది లేదనేది పెట్టండి. అలాగే ఈ రెసిపీ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ. మరి ఎలా చేయాలనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ వరకు చికెన్ అనేది తీసుకున్నానండి. అలాగే ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 3/4 అంటే ఇక్కడ 3/4 టీ స్పూను పసుపు వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, కొంచెము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను కలర్ కోసమని. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్ అనేది కూడా వాడలేదండి. న్యాచురల్గానే చాలా సింపుల్గా టేస్టీగా అనేది చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరైతే చూడండి. అలాగే ఒక స్పూన్ వరకు, ఒక 2 స్పూన్ల వరకు నేను శనగపిండిని తీసుకున్నానండి. అలాగే 1 స్పూను మైదా తీసుకొని, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకొని, అలాగే ఒక 2 స్పూన్లు వాటర్ అనేది లేకుండా పెరుగు తీసుకోవాలి. హ్యాంగ్ కర్డ్ అంటారు కదండి, అలాంటిది తీసుకొనేసి మొత్తం అంతా కూడా ఇలా బాగా ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి. అంతవరకు బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనము ఇలా కలుపుకొనేసాక ఇలా సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఇంకొంచెం టేస్ట్ రావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, చికెన్ ఎక్కడ లూజ్ కన్సిస్టెన్సీ అనేది లేకుండా బాగా ఇలా ఉండాలి. ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక 10 to 20 మినిట్స్ మ్యారినేషన్ చేసుకోవాలండి. అప్పుడే మనకు చికెన్ ముక్కలు బాగా సాఫ్ట్గా జ్యూసీగా చాలా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్ ముక్కలు బాగా మ్యారినేషన్ అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి, నేను మీడియం సైజ్గా తీసుకున్నాను. బోన్స్ అన్నీ కూడా తీసుకున్నానండి. మనకు ఇష్టం ఏదైనా బోన్స్ కానీ బోన్లెస్ కానీ ఏదైనా పర్లేదు. చికెన్ 65 అంటే బోన్లెస్గానే ఉండాలి. ఇక్కడ నేను చికెన్ వింగ్స్ కూడా తీసుకున్నానండి. మా పిల్లలకి అంటే ఇష్టమా, అందుకనే చికెన్ వింగ్స్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాక ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, లేదంటే చికెన్ బయట మాత్రమే వేగి లోపల అనేది వేగదండి. అందుకని బాగా ఇలా వేపుకోవాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా అంతా కూడా వేసుకొనేసి డీప్ ఫ్రై బాగా లోపల అంతా ఇలా పైకి కిందికి అనేది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే గంటతో మనకు చికెన్ అనేది బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకు చికెన్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ బాగా వంపేసుకొనేసి ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే చికెను ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇలా పక్కకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మరీ కూడా ఇంకా మిగతా చికెన్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ కొంచెమే వేసుకోండి. అంతా ఒకేసారి వేసుకుంటే చికెన్ అనేది సరిగ్గా వేగదు. కాబట్టి కొంచెమే నేను 2 సార్లుగా వేస్తున్నానండి. ఇప్పుడు నేను సెకండ్ వాయి కూడా వేసుకుంటున్నాను మిగతా చికెన్ని. ఇది కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొనేసి
ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన తీసి పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనకు చికెన్ అనేది మనకు క్రిస్పీగా టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ 65 రెడీ అయిపోయింది. దీనికి పైన గార్నిష్ కోసం కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా చికెన్తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ చికెన్ 65ని పోపు అనేది పెట్టలేదండి. అలా పోపు పెట్టకుండానే ఇలా చేసి పెట్టుకున్నాను. ఇలా గ్రీన్ చట్నీతో ఇలా సర్వ్ చేసుకుంటే మింట్ ఫ్లేవర్ గ్రీన్ చికెన్ కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి ఈ చికెన్ 65 విత్ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.